అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలవరం ముప్పు మండలాల్లో భాగంగా భద్రాచలం అంతర్భాగంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయగూడెం, పుచ్చకలపాడు 5 గ్రామ పంచాయతీలు కూడా ఆంధ్రాలో కలవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలవాలని అనేక ఉద్యమాలు చేసాం. అదేవిధంగా వివిధ రాష్ట్రాల మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని అందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కూడా పరిష్కరిస్తూ నిన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలవాలని కేంద్ర హోంశాఖకు లెటర్ రాస్తూ నిర్ణయించడం జరిగింది. వారు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో తీసుకోవాలని 5 గ్రామ పంచాయతీల ప్రజలు అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా త్వరలో సంబరాలు కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 5 గ్రామ పంచాయతీలపై అతి త్వరలోనే ఆర్డినెన్స్ ఇస్తే భద్రాచలం కూడా పూర్వవైభవం రాబోతుంది. అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీల సమస్యలు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ సమస్యలు కానివ్వండి, అదేవిధంగా విద్య సమస్యలు కానివ్వండి, అదేవిధంగా ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో అతి త్వరలోనే ఇవి 5 గ్రామ పంచాయతీలు తెలంగాణకు వస్తే ఇవన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకంటే విద్య వచ్చేసి ఈ 5 గ్రామ పంచాయతీలో సరైన కాలేజీలు లేవు, అసలు కాలేజీలు అనేవి లేవు. ఈ 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలిస్తేనే భద్రాచలంలో కాలేజీలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యార్థులు. వైద్యానికి వస్తే 5 గ్రామ పంచాయతీలు హాస్పిటల్ లేవు. భద్రాచలంలో కలిస్తేనే 5 గ్రామ పంచాయతీల ప్రజలకి వైద్యం అందుబాటులో ఉంటుంది. అందువలన ఖచ్చితంగా అతి త్వరలోనే ఆర్డినెన్స్ ఇస్తే ఈ 5 గ్రామ పంచాయతీలకే కాదు భద్రాచలం కూడా అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యనమల రేవంత్ రెడ్డి గారికి, మన జిల్లా మంత్రివర్యులు అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మల్లు భట్టి కుమార్ గారికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అదేవిధంగా తెల్ల వెంకట్రావు గారు కానివ్వండి, పొదం వీరయ్య గారు కానివ్వండి, ఈ 5 గ్రామ పంచాయతీలకి తెలంగాణలో కలవడానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మీ అందరి కృషి మరవలేనిదని కూడా మేము పేర్కొంటున్నాం. 75+ entrepreneurs, student exchange program, internship abroad. KL deemed to be university. ఇరువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విభజన అంశాలపై నిన్న ప్రజాభవన్లో చర్చించడం జరిగింది. విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా 2014లో పోలవరం విలీన మండలాలు విడిపోయి ఆంధ్రప్రదేశ్లో కలవడం జరిగింది తెలంగాణ భూభాగం నుంచి. ఈ క్రమంలో అక్కడి నుంచి ఆ రోజు నుంచి విభజన అంశాలు అనేక రూపాల్లో ఈ సమస్యలు తలెత్తడం జరిగింది. ఆ రోజు నుంచి ముఖ్యంగా ఈ 5 గ్రామ పంచాయతీల విషయానికి వస్తే ఈ 5 గ్రామ పంచాయతీల్లో ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా తెలంగాణ ప్రాంతాల్లో చదువుకుని ఉన్నారు. ముఖ్యంగా వారి యొక్క పాఠశాల విద్యాభ్యాసం అంతా కూడా ఈ తెలంగాణలో చదువుకోవడం జరిగింది. ఈ కారణాల రీత్యా వారు ఆంధ్రప్రదేశ్లో మరి కలిసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే ఆ విద్యార్థులంతా కూడా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకి స్థానికత ఆధారంగా తిరస్కరింపబడినటువంటి సందర్భాలు వచ్చాయి. అదేవిధంగా తెలంగాణలో అప్లై చేస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉంది, మీకు ఆంధ్రప్రదేశ్ స్థానికత కారణంగా మీకు ఈ యొక్క ఉద్యోగం వర్తించదని చెప్పి తిరస్కరించినటువంటి సందర్భాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈ 5 గ్రామ పంచాయతీల్లో ఎవరికైనా అత్యవసర వైద్యం అందాలి అని అంటే భద్రాచలం ప్రాంతమే దిక్కు. భద్రాచలంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ మీదే ఈ యొక్క 5 గ్రామ పంచాయతీ ప్రజలు 5 గ్రామ పంచాయతీలే ప్రజలే కాకుండా ఈ యొక్క విలీన మండలంలో ఉన్న ప్రజలు కూడా ఇప్పటికే ఆధారపడుతూనే ఉన్నారు మెరుగైన వైద్యం కోసం. అదేవిధంగా ఇటువంటి అంశాలన్నిటినీ కూడా జోడించుకున్నట్లయితే ఏవైతే స్థానికత, విద్య, వైద్య, ఉద్యోగాల గురించి మేమంతా కూడా ఈ 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాం. ఈ 10 సంవత్సరాలు కూడా నిరుద్యోగుల వయోపరిమితి కూడా కోల్పోవడం జరిగింది. మరి ఈ 10 సంవత్సరాల పోరాటం అనేక రకంగా నిరసనలు రాస్తారోకోలు చేసి అదేవిధంగా ఆనాటి ఎమ్మెల్యే గారు 2014లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో సున్నన రాజయ్య గారు కూడా, సిపిఎం సున్నన రాజయ్య గారు కూడా ఆ రోజు నిరాకరణ దీక్షలు చేసిన సందర్భం 5 గ్రామ పంచాయతీలు కానీ విలీన మండలాలు కూడా కలపాలని. కానీ అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ యొక్క అచంచలమైనటువంటి పోరాటం ఈరోజు నిన్న ఈ యొక్క ఇరువురు రాష్ట్రాల ముఖ్యమంత్రి చర్చలతో సఫలీకృతమైందని మేము భావిస్తూ మా యొక్క 5 గ్రామ పంచాయతీల నుంచి ధన్యవాదాలు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలియజేస్తున్నాం. అది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రివర్యులు ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, ఎందుకంటే వారు గతంలో అనుభవజ్ఞులు, పూర్తిగా వారికి అవగాహన ఉంది ఈ ప్రాంతం గురించి.
వారు ముఖ్యంగా ముందుండి చొరవ తీసుకుని చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా 5 గ్రామ పంచాయతీలు భద్రాచలం పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందాలన్నా, వారు అభివృద్ధి చెందాలన్నా భద్రాచలంలో కలవాలని. ఇప్పటికీ కూడా మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో భద్రాచలంలో డంపింగ్ యార్డ్ లేదు. డంపింగ్ యార్డ్ లేకుండా ఉండటం వల్ల ఈ యొక్క చెత్త అంతా ఈ యొక్క టౌన్లో ఉన్నటువంటి భద్రాచలం టౌన్లో ఉన్న చెత్త తీసుకెళ్ళి ప్లేస్ లేక గుడి పరిసర ప్రాంతాల్లో కట్ట పక్కన డంప్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఎంత గజేంద్రం పెట్టి ఉందో చూడండి. ఇవాళ రాజుపేట ఉంది, ఎటపాక పంచాయతీ. రాజుపేటలో ఉంటే రోడ్డుకి అవతల పక్క ఆంధ్ర, రోడ్డుకి యువతల పక్క తెలంగాణ. అంటే ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కానీ ఇట్లాంటి పరిస్థితులన్నీ ఛేదించుకుని ఇటువంటి సమస్యలన్నీ విముక్తి గావించడానికి నేను తీసుకున్న నిర్ణయం, కేంద్రానికి రాసినటువంటి లేఖ, ఆ లేఖ సారాంశాల్లో మమ్మల్ని కలపాలనేటువంటిది ఉండటం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సర్వత్రా ఈ యొక్క విషయాల గురించి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే విషయంగా త్వరగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తెచ్చి త్వరగా మమ్మల్ని కలపాలని, ముఖ్యంగా ఈ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు కొత్తగా పరిపాలన స్టార్ట్ చేశారు ప్రభుత్వంలో, ఈ పరిపాలనలో మమ్మల్ని కూడా మెర్జ్ చేసుకుంటారని త్వరగా మేము కోరుకుంటూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL, deemed to be university. మా గ్రామాలను విలీనం చేయాలని ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేసినాం. ఎంతోమంది నాయకులను కలిసినాం. అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ గత ప్రభుత్వాల్లో అది సాధ్యపడలేదు. అది కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, సాధ్యపడలేదు. అటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవటం, ఇటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవటం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారికి మా గ్రామాల గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన మా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. భద్రాచలం కరకట్ట నిర్మాణం కానీ, లేకపోతే ఇంకో టెంపుల్ కానీ, హాస్పిటల్ కానీ, ప్రతిదీ ఆయన చేసిన అభివృద్ధి ఇక్కడ ఉంది. ఆయనకు తెలుసు ప్రతి గ్రామం, ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఆయనకి చాలా మటుకు పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటనేది తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలుసు. తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకోవటం, వాళ్ళకి చెప్పటం, నాయకులకి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తుమ్మల నాగేశ్వరరావు గారికి మాకు మా ధన్యవాదాలు. కష్టపడి రోడ్ల మీద కూర్చున్నా కానీ అవనే కార్యక్రమం తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకోవటం వల్ల ఈ ముందుకు వచ్చిందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు దగ్గరికి మేము మొన్న వెళ్ళినప్పుడు ఆంధ్ర చీఫ్ ఇంజనీర్ గారికి ఫోన్ చేసి, అయ్యా అక్కడ గ్రామాలకి 9 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు బాగాలేదు, కాస్త రోడ్డు నిర్మాణం చేపట్టండి అన్నారు. 24 గంటలు కాకముందే ఆ రోడ్డు నిర్మాణం 5 సంవత్సరాల క్రితం నుంచి జరగని వర్క్ అక్కడ నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఆ విధమైన లీడర్ అయినా ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మంచి పని చేసినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు మొత్తం భద్రాచలంతోనే ముడిపడి ఉన్నందువల్ల, మమ్మల్ని రాముడి సన్నిధికి మళ్ళీ చేర్చినందువల్ల మేము ఎంతో సంతోషపడుతున్నాం. మేము ముఖ్యమంత్రులకి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.